జీఎస్టీ రేట్లు అమలులోకి రావటానికి కొన్ని గంటల ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కొత్త జీఎస్టీ విధానం అది సామాన్యులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందనే దాని గురించి ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది. రేపటి నుంచి జీఎస్టీ వ్యవస్థలో చారిత్రాత్మక సవరణలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త సవరణలు పన్ను విధానంలో ప్రధాన మార్పుల్ని సూచించనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల 11న పరోక్ష పన్నుల వ్యవస్థలో ప్రధాన సవరణలని ప్రకటించారు. కొత్త ప్రణాళికలో పన్ను స్లాబ్లని తగ్గించడం, మార్కెట్లో ఖర్చుల్ని నియంత్రించడం వంటివి ప్రధానంగా ఉన్నాయి. ఈ మార్పులు ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, బీమా, ఇతర రంగాల్ని ప్రభావితం చేయనున్నాయి. ఇక ఈ రోజు సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం ఉండబోతోంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, నేటి అర్ధరాత్రి నుంచి కూడా కొత్త జీఎస్టీ విధానాన్ని భారతదేశంలో అమలు కానుంది. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు దీనికి సంబంధించి కూడా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇది జీఎస్టీ 2.0గా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇందులో 5, 18, 40% పన్నుల స్లాబ్లు ఉండడం జరిగింది. 200కు పైగా వస్తువులు పన్ను తగ్గడం జరుగుతుంది. రేపటి నుంచి కూడా ఈ అర్ధరాత్రి నుంచి కూడా ఈ యొక్క నూతన పన్ను విధానం అమల్లోకి రానుంది దేశవ్యాప్తంగా కూడా. దీంతో అనేక వస్తువుల పైన కూడా భారీగా రేట్లు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఇన్సూరెన్స్ కు సంబంధించి చూస్తే 0% జీఎస్టీ తోటి హెల్త్ సంబంధించి కావచ్చు, ఇతర ఇన్సూరెన్స్లు అన్ని కూడా ఈ యొక్క జీరో స్లాబ్స్ కిందకి రాబోతున్నాయి. అయితే ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ఈ యొక్క కొత్త స్లాబ్స్ రానున్నాయి. ఇటు దీంట్లో చూసుకుంటే కనుక పాలు, నెయ్యి, పన్నీరు, చీజు, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, అదేవిధంగా సబ్బులు, షాంపూలు, టూత్ పేస్టులు, నిత్యావసర వస్తువులతో పాటు ఇటు లగ్జరీకి సంబంధించిన ఎయిర్ కండిషన్స్, డిస్క్ వాషర్లు, ఎల్ఈడి టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్ల పైన కూడా 5,000 నుంచి 10,000 వరకు కూడా ఈ యొక్క రేట్లు తగ్గబోతున్నాయి. అదేవిధంగా కార్లకు సంబంధించి, బైక్లకు సంబంధించి 350cc వరకు కూడా రేట్లు తగ్గబోతున్నాయి. 50,000 నుంచి 1,00,000 వరకు కూడా 350cc బిలో ఉన్న వాహనాల పైన కూడా జీఎస్టీ తగ్గబోతుంది. అదేవిధంగా కార్లకు సంబంధించి చూసుకుంటే 50,000 నుంచి 1,50,000 వరకు కూడా ఈ రేట్స్ తగ్గబోతున్నాయి. ఇందులో ప్రధానంగా మారుతి, మహేంద్ర, కియా, స్కోడా లాంటి కార్ల రేట్లు కూడా తగ్గబోతున్నాయి. టెక్స్టైల్స్, అదేవిధంగా షూస్ కు సంబంధించి కూడా రేట్స్ పూర్తిగా తగ్గబోతున్నాయి. అయితే కొత్త జీఎస్టీ విధానంలో ఇప్పటికే 18% స్లాబ్ కు సంబంధించి కూడా 90% వస్తువులు రాబోతున్నాయి. అయితే ఇటు 5% స్లాబ్ లోకి, 28% స్లాబ్ లోకి, అదేవిధంగా 18% స్లాబ్ లోకి దాదాపు 90% నిత్యావసర వస్తువులు, ఇతర ప్రతి సామాన్యుడికి కూడా అవసరమయ్యే వస్తువులంతా కూడా ఈ జీఎస్టీ 2.0లో తగ్గబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా సాయంత్రం భారత ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడబోతున్నారు. అదేవిధంగా ఇటు జీఎస్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా గత కొద్ది కాలంగా అనేక అంశాలపైన కూడా కొంత విభిన్న వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి చూస్తూ వచ్చాం. కొన్ని రేట్ల పైన ఇటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పైన సయోధ్య లేకపోవడం, ఇటువంటి అంశాలన్నిటికీ కూడా ఈ జీఎస్టీ 2.0 పరిష్కారం చూపబోతుంది. థ్యాంక్ యూ గోపి.